మంచి చెడ్డ ఈ రెండు కసిగా కరవాలాలు ఎత్తి యుద్ధం చేస్తూ ఉంటే మనిషి యోగ్యతను బట్టి చిత్తశుద్ధిని బట్టి కలుగుతాయి పాత్రత, ధర్మము, చిత్తశాంతి. భాగ్యం కానీ ధర్మం కానీ చిత్తశాంతి కానీ ఎవరి యోగ్యతను బట్టి వారికి కలుగుతాయి. క్షేత్రములందు క్షేత్రమే మోక్షదాయకము క్షేత్రవిధుండగు జీవికనడు. అంచేత మన మనస్సులో చెలరేగే మంచి చెడ్డ ఆలోచనల్ని మనం పరిశీలిస్తూ ఉంటే అప్పుడు ధర్మమే గెలుస్తుంది ఖచ్చితంగా, అధర్మం గెలవదు. మన మనస్సులో చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు మనం తిరగేసి ఆలోచించాలి. తిరగమూత పెట్టడం అంటారే, తిరగేసి ఆలోచించాలి. చెడ్డ ఆలోచన రాగానే దాన్ని అమలు చేసేయకూడదు వెంటనే. అదే మంచి ఆలోచన వస్తే వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే రేపటి వరకు ఉంటామో లేదో ఎవడో చెప్పలేడు. ఇవాళ చేసేయాలి. ఓ దానం చేయాలి, ధర్మం చేయాలి, ఎవరికో ఉపకారం చేయాలి, లేకపోతే ఎవరింటోనో ఏదో జరిగింది పాపం వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. దానికి ముహూర్తాలు చూడకూడదు. ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదు. పోయి వాళ్ళు ఏడుస్తుంటే మనం ముహూర్తాలు చేస్తామేంటండి? మనం అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా? మన బంధువులా, మన మిత్రులా, ఎవరో పోయి ఏడుస్తున్నారా? మనం దానికి ముహూర్తాలు చూస్తాం. ఎక్కడ శుక్రవారం, మంగళవారం అంటూ బుద్ధి ఉందా అసలు మనకి? ఆపదలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి ముహూర్తం ఏమిటండి? దానికి ముహూర్తం ఉంటుందా? వెంటనే వెళ్ళాలి, దాన్ని వాయిదా వేయకూడదు. అదే పెళ్ళికి పిలిచారు, వెళ్ళదలుచుకున్నాం మనం, కాకపోతే ఇంకో 100 మంది ఎడతారు, నీకు వీలుంటే వెళ్ళు లేదా మానేయి. శుభానికి వెళ్ళకపోయినా పర్వాలా, అశుభానికి ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, అవసరమైన మాటలు చెప్పాలి, లేకపోతే ఇంకా ధర్మం ఏమిటి? అంటే మన శరీరం క్షేత్రం, దాంట్లో ఉండే ఆలోచనలు మనస్సు, ఇది మనం పరిశీలించుకుంటే క్షేత్రమే మోక్షదాయకము క్షేత్రవిధుండగు జీవికి. క్షేత్రవిధుడు అంటే జీవుడు. ఏ జీవికి ఆ జీవి తన మనస్సులో చెలరేగే ఆలోచనల్ని గమనించుకుని మంచి ఏదో చెడ్డేదో తెలుసుకుంటే జీవితం అనే కురుక్షేత్రంలో మనం గెలిచినట్టే, అనుమానమేలా. అందుకే శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతరాత్మను మించిన గురువు కూడా లేడు. వేరే చెప్పక్కర్లేదు. వేరే ఎవరి శరీరమే వారికి పుణ్యక్షేత్రం, ఎవరి మనస్సే వారికి పుణ్యతీర్థం, ఎవరి అంతరాత్మే వారికి గురువు, ఎవరి జీవితమే వారికి గ్రంథం. అలా ఉంటే వ్యక్తికైనా అంతే, దేశానికైనా అంతే. ఇగో ఈ సూత్రాలను అనుసరించి నడుచుకోవడం వల్ల భారతదేశం ఒకప్పుడు కనీసం 500-600 ఏళ్ల క్రితం వరకు కూడా బ్రిటిష్ వారు కాదు, తురుష్కులు దండయాత్రానికి రాక పూర్వం విశ్వగురువుగా వెలసిల్లింది. ఇక్కడ నలంద, తక్షశిల విద్యాలయాలు ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, ఇతర దేశాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, వేల మైళ్ళ నుంచి ఓడల్లో వచ్చారు ఇక్కడికి, పడవల్లో వచ్చారు ఇక్కడికి విద్య నేర్చుకోవడానికి. ఇవాళ మన కర్మ కాలిపోయి 10వ తరగతి చదవడానికి ఫారిన్ వెళ్ళిపోతున్నాడు వీడు.